ఈ చింతపండు నానబెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇవి పచ్చిమిర్చీలు ఇలా తరిగి మనము నూనె కొద్దిగా వేసి వాడ్చుకున్నామంటే చిట్లకుండా ఉంటుందండి. పెద్ద పెద్దగా వేసేసామంటే చిట్లుతుంది కదా, అందుకు ఇలా నేను కట్ చేసుకున్నాను. వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము ముల్లంగడ్డతో 2 రకాలు ఇవి చేసుకుందామండి రెసిపీలు. దానికని నేను ఇలా పచ్చిమిర్చిని వేయిస్తున్నాను. ఈ పచ్చిమిర్చితో పాటు నేను కొబ్బరి కూడా కట్ చేసి వేయిస్తున్నా అండి. మనం కొబ్బరిని కట్ చేసిన వేయించుకోవచ్చు, కాకపోతే మీరు తురిమి కూడా వేసి వేయించుకోవచ్చు అండి. ఇలా కొబ్బరిని వేసి వేయిస్తున్నా చూడండి. ఇందులోకి నేను ఇది కొంచెము వేగినాక, అంటే ఎక్కువ ఎర్రగా చేసేయకూడదు, కొద్దిగా అలా ఇదైందంటే చాలండి. దీన్ని వాడ్చుకున్నాక ఇలా వేగితే చాలండి, ఎక్కువ ఎర్రగా కానక్కర్లేదు, చెప్పా కదా. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసాను నేను. చింతపండు కూడా వేసాను చూడండి. ఇప్పుడు ఈ ముల్లంగడ్డను వేయించుకోవాలి. ముల్లంగడ్డను వేయించుకొని దాన్ని కూడా మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఈ ముక్కలు సన్నగా కోసుకుంటేనే బాగా అవుతుందండి, తొందరగా అవుతుంది, బాగా వేగుతుంది కూడా. కొద్దిగా నూనె వేశాను నేను. ఇప్పుడు నూనె వేసి వేయించుకోవాలి దీన్ని. ఇలా అంటే కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతే బాగుండదు, వాసన బాగుండదు, రుచి కూడా బాగుండదండి. ఇలా మనము వేయించుకోవాలి దీన్ని. వేయించుకునేది అయినాక దీన్ని కూడా మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది ఇప్పుడు చూడండి అయిపోవచ్చింది. దీన్ని కూడా మనము ఎక్కువ వేపక్కర్లేదు. చూడండి ఇలాగా మనకు కలరు మారుతుంది, పైన క్వాంటిటీ కూడా తగ్గుతుందండి. మనం వేసిన ముక్కల కంటే కూడా ఇది తక్కువ అవుతుంది, ఎందుకంటే కొంచెం సైజు తగ్గుతుంది కదా, అందుకని ఇలాగా. దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఈ చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేద్దాము. ఇప్పుడు చూడండి చింతపండు వేసాను, ఈ ముక్కలన్నీ కూడా వేసేసి నేను జార్లోకి, ఇది చల్లబడినాక వేయాలి, అందుకని చింతపండు వేసిన తర్వాత వేసాను. ఉప్పు వేసాను, ఆవాలు మెంతి పొడి చేసి పెట్టుకున్నానండి, దాన్ని కూడా వేసాను నేను. వేసి మిక్సీ చేసేసానండి నేను. ఇప్పుడు చూడండి ఇది రుబ్బుకునింది అయింది, ఇలా అవుతుంది చూడండి, క్రీమ్ కలర్లో ఉంది. దీన్ని ఇప్పుడు మామూలు పాత్రలోకి వేసేసుకుందాము. వేసుకుని దీనికి మనము ఆవాలు, తర్వాత నూనె, ఆవాలు పోపు వేసుకుందామండి. ఇప్పుడు వేసాను చూడండి, నూనె ఆవాలు వేసాను బాణట్లోకి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను నేను. మీకు కాబడితే ఎండుమిర్చి అవన్నీ వేసుకోవచ్చండి, పోపు దినుసులు కూడా వేసుకోవాలి. నేను దీనికి సింపుల్గా ఇలాగే వేస్తున్నా అండి. దీన్ని ఇప్పుడు మనము ఆ పచ్చడిలోకి వేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. మామూలు జాండీసు అవన్నీ వచ్చినప్పుడు దీన్ని తినమంటారండి, అంటే ముల్లంగి తినమంటారు. పచ్చి ముల్లంగిని తినలేక మనము ఇలా కూడా చేసుకుని తినచ్చు. కాకపోతే జాండీస్ ఉంటే నూనె వేయకూడదు అంటారు, నూనె వేయకుండా చేసుకుని తినచ్చండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది. చూడండి ఇలా అయిపోయింది. పోపు అంతా వేసేసానండి ఇందులోకి నేను. దీన్ని కలిపేసుకోవడమే, చాలా రుచికరంగా ఉంటుందండి. ముల్లంగి వాసన సరిపోని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఉంటుందండి ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది, అన్నానికి కలుపుకోవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా తినచ్చండి, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చేసి చూసి కామెంట్లో ఎలా వచ్చిందో పెట్టండి. తర్వాత ఇంకొక ఐటెం చేసుకుందామండి. దానికని నేను చూడండి ఇలా ఈ ముల్లంగడ్డనే తురుముకున్నానండి. తురిమేసి ఆ తురుమునంతా కూడా మనము వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేస్తున్నాను నేను. ఇవి వేసిన దానికి, అంటే ఇది పచ్చిదేనండి, దీన్నే ఉడికించేది వేయించే అక్కర్లేదు ఆ ముల్లంగిని. ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకోవడమేనండి. బాణట్లో నూనె వేసాను. దీనికి ఇప్పుడు మనం మామూలుగా ఆవాలు, జీలకర్ర అన్నీ, అంటే పోపు దినుసులన్నీ కూడానండి, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి మనము పోపు పెట్టుకుందాము. ఆవాలతో పాటు జీలకర్ర కూడా కొద్దిగా వేసానండి నేను. ఇది కొంచెము చిటపటలాడి కలర్ రాగానే మనము ఇలా శనగపప్పు, మినప్పప్పు వేసేసుకోవాలి. ఇది కొంచెం అవగానే మరీ కరివేపాకండి, పచ్చిమిర్చి వేస్తున్నాండి, సన్నగా తరుక్కున్నాను పచ్చిమిర్చి నేను. ఇవన్నీ కూడా మనము వాడ్చుకోవాలి. వాడ్చుకుని తర్వాత మనము
ఇది కొద్దిగా వాడింది అయినాక తర్వాత మనము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు చూడండి కరివేపాకు కొద్దిగా 4 ముక్కలు అంత వేసాను, నేను ఫుల్ వేయలేదు. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నా అండి. కొత్తిమీర తర్వాత కరివేపాకు కూడా తరుక్కున్నదిను వేసాను ఇందులోకి. ఇది వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే మనకు కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కిడ్నీకి వాటికంతా కూడా మనము దీన్ని కొత్తిమీర కషాయం చేసుకుని తాగితే ప్రతిరోజు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ పోపునంతా కూడా నేను ఈ ముల్లంగి తురుములోకి వేసేసాను. దీన్ని వేసి కొద్దిగా ఉప్పు వేస్తున్నా అండి. తగినంత ఉప్పు వేసుకోవచ్చు. దానికి ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసి కలిపేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి తినడానికి. మీరు అసలు వేరే పెరుగు పచ్చళ్ళు చేసింటారేమో కానీ ముల్లంగి చేసేవాళ్ళు తక్కువ అండి. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. ఆరోగ్యానికి కూడా మనకు చాలా మంచిది కదండి. నేను వారంలో ఓ రోజన్నా ఇలా చేస్తా అండి. చాలా మంచిది. మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో. ఈ 2 రెసిపీలు కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశాక తర్వాత మీరు నొక్కారంటే అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుందండి. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసింది అయినాక లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో ఎలా వచ్చిందో పెట్టండి. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఈ పచ్చడి ఎలా కనపడతా ఉంది. ఇది పెరుగు పచ్చడి అండి. అది ఉత్త పచ్చడి, ఇది పెరుగు పచ్చడి.